హైదరాబాద్ లో నేటి నుంచి 2 రోజుల పాటు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 7వ ఎడిషన్ జరగనుంది. ఈ పోటీలో పాల్గొంటున్న యువ ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం వర్చువల్ గా ప్రసంగించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. సాఫ్ట్వేర్ ఎడిషన్ 36 గంటల పాటు నడుస్తుంది. హార్డ్వేర్ ఎడిషన్ బుధవారం నుంచి ఆదివారం వరకు కొనసాగనుంది. ఐఐటీల్లో జరిగే ఈ పోటీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసిటిఈ నిర్వహిస్తున్నాయి. దేశ పురోగతిపై అర్థవంతమైన ప్రభావం చూపే కొత్త తరం ఇంజనీర్లు, వ్యవస్థాపకులను పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయి. దేశ యువతలో వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో స్మార్ట్ ఇన్నోవేషన్ హ్యాకథాన్ 24 నిర్వహిస్తోంది. దేశంలో ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతికి నేతృత్వం వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన 51 నోడల్ కేంద్రాలలో గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాల్గొంటున్నాయి.